మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుద్దాం. ప్రభు నామమున దేవుని సన్నిధానములో ఈ సాయంకాల కూడికలు త్రిత్వము తర్వాతి 3వ ఆదివార ఆరాధనకు చేరి వచ్చిన మీకందరికీ ప్రభు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఫాదర్స్ డే పురస్కరించుకొని తండ్రులుగా ఉన్న మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అన్న మాట, ఫాదర్ అన్న మాట హీబ్రూ పదాల్లోనికి వెళితే అబ్బా అనే వర్డ్ నుంచి మనకు ఈ తండ్రి, ఫాదర్ అనే వర్డ్ మనకు కన్వర్ట్ అవుతుంది. అక్కడ అబ్బా అనే వర్డ్కి ఉన్నటువంటి మీనింగ్స్ ఏంటి అంటే ప్రొవైడర్, పోషించువాడు, సస్టైనర్, కొనసాగించువాడు, ప్రొటెక్టర్, సంరక్షించువాడు. సో ఫాదర్హుడ్ ఈజ్ నాట్ జెండర్ బేస్డ్. పురుషుడు స్త్రీ అనే వ్యత్యాసాలు చూపించేది కాదు తండ్రితత్వం. తండ్రితత్వము ఈ 3 లక్షణాల మీద ఆధారపడి ఉంది. దేవుడు పురుషుడా స్త్రీ అంటే ఏమంటారు మీరు? పురుషుడు అని పురుషాధిక్య ప్రపంచం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో పురుషుడు అని అంటారు. కానీ ఆయన ఆత్మకు నీవు జెండర్ని ఎలా ఆపాదించగలవు? అందుకే ఆయన తల్లి వలె తనను పోల్చుకున్నాడు, తండ్రి వలె తనను పోల్చుకున్నాడు. అది పురుషుడు అనే మాట ఉపయోగించటానికి కారణం సంఘానికి, ఇశ్రాయేలుకు, దేవునికి మధ్య ఉన్నటువంటి నిబంధన బంధాన్ని వివరించటానికే తప్ప దేవుడు పురుషుడు అని ఘంటాపదంగా ప్రూవ్ చేయటానికో లేకుంటే ఘంటాపదంగా చెప్పటానికో కాదు. కాబట్టి తండ్రిగా అంటే ఎవరైతే పోషిస్తూ, ఎవరైతే కొనసాగింపచేస్తూ, సంరక్షిస్తూ ఉన్న వారందరూ తండ్రులే. తండ్రులుగా ఉన్న మీకు ప్రభు నామమున ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మే యు బి జాయస్, ద జాయ్ ఆఫ్ దిస్ ఫాదర్స్ డే. ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు, పత్రిక పాఠము అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, సువార్త పాఠము లూకా సువార్త 15వ అధ్యాయము తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతం. ఈ 3 లేఖనాలలో నుంచి మనము వాక్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీకా గ్రంథానికి రండి, 7వ అధ్యాయాన్ని తీయండి. ఇక్కడ మీరు చదివితే ఒక మాట చాలా స్పష్టంగా, క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఈ ప్రశ్నను మీకా మన మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈరోజు ఆలోచించవలసిన సంగతి ఏంటి అంటే, దేవునితో సమానుడు ఎవరు? మీరు యెషయా గ్రంథము 40వ అధ్యాయములోనికి వెళితే కూడా, దీనితో నీవు సమానుడవని ఎవరితో మీరు నన్ను పోల్చుదురు అన్న మాటను ఆయన మాట్లాడటం మీరు వింటారు. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పిన మాట, నేను అద్వితీయుడనైన యెహోవా. అంటే అద్వితీయం అంటే 1, 2, 3 అనే న్యూమరాలజికల్ నంబర్ గేమ్ కాదు అక్కడ మాట్లాడు. ద్వితీయము లేనివాడు, ద్వితీయం అంటే ఆయన వంటి వాడు మరొకడు లేడు, ఆయన ఎవరితోనూ పోల్చబడువాడు కాడు. ఇది ఫండమెంటల్ పాయింట్. దేవుడు పోల్చబడితే ఆయన దేవుడు కాజాలడు. ఎందుకు దేవుడు దేవుడయ్యాడు? లేకుంటే ఎందుకు దేవుడు నిత్యత్వాన్ని నీకు ఇవ్వగలడు? ఎందుకు దేవుడు నిత్యత్వములో కూడా నీకు అర్థం కాడు అంటే, ఆయన అద్వితీయం కాబట్టి. సృష్టికి అర్థం కావాలంటే ద్వితీయం మరొకటి ఉండాలి, పోల్చబడాలి. పోల్చబడితేనే సృష్టికి ఏదైనా పోల్చుకుని అర్థం చేసుకుంటది. ఈయన పోల్చబడేవాడు కాడు. కాబట్టి
నిత్యత్వములో కూడా ఆయన నిత్య నూతనంగానే ఉంటాడు. నీవు ఎంతకాలం బ్రతికినా ఆయన నీకు ఎన్నటికీ పూర్తిగా అర్థం కాడు. ప్రతినిత్యము క్రొత్త ప్రేమ, క్రొత్త కనికరము, క్రొత్త దీవెన నీ జీవితంలో ఆయన ఒలకపోస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ వేస్తూ ఉన్న ప్రశ్న కూడా అదే, ఆయన వంటి వారు ఎవరు? అయితే ఆయన వంటి వారు ఎవరు అనే ఈ ప్రశ్నను ప్రవక్త మాట్లాడటంలో ఉన్న ఉద్దేశం ఆయన యొక్క సామర్థ్యాన్ని, సార్వభౌమత్వాన్ని, ఆయన యొక్క సృజనాత్మకతను, గొప్పతనాన్ని, మహిమను వివరించటానికి కాదు. ఒక ప్రత్యేకమైన గుణాన్ని ప్రవక్త ఈ సందర్భంలో తీసుకుని వచ్చి మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రత్యేక గుణం అంటే ఆయన కనికరముతో కూడిన క్షమాపణ. యుద్ధాలను చేసే వాళ్ళని మీరు చాలా మందిని చూసింటారు. రక్తపాతం చిందించే వాళ్ళని మీరు చాలా మందిని చూసింటారు, వినింటారు. కండలు చూపించి బెదిరించే వాళ్ళని మీరు చాలా మందిని చూసింటారు, వినింటారు. ఈయన అందుకు భిన్నంగా క్షమించుటలో ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన అసమానత్వాన్ని ప్రవక్త వివరిస్తూ దాని ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, ఈ దేవుని వంటి దేవుడు ఎవరు? క్వశ్చన్. ఇప్పుడు 18వ వచనం ఒకసారి జాగ్రత్తగా చదువుదామా? చూడండి. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఈ క్షమాపణను 3 రకాలుగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. 3 జతలు అనుకోవచ్చు, లేకుంటే 4 జతలు మనకు కనపడతాయి. 4 జతల్లో మొదటి 2 జతలను ఒకటిగా చేసి ఆ తర్వాత వచ్చే 2 జతల్ని మరొక 2గా మీరు ఆలోచించగలిగితే మొత్తం ఎన్ని జతలు? 3 జతలు కనపడతాయి. వాస్తవంగా 4 కనపడతాయి. 2 జతల్ని ఒకటి చేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా ఆ జతలను చూపిస్తాను, మీరు చూడండి. 18వ వచనములో దోషమును పరిహరించి, దోషము అన్న మాట ఉంది, పరిహారము అన్న మాట. తర్వాత అతిక్రమముల విషయమై వారిని క్షమించు. ఇవన్నీ కూడా జరిగిన సంగతులు కాదు, జరగబోయే సంగతులు. ప్రవక్తకు తెలియపరుస్తూ ఉన్న సంగతులు జరిగిన సంగతులు కాదు, జరుగుతున్న సంగతులు కాదు, జరగబోయే సంగతులు. అంటే వారికి కలగబోయే ఈ క్షమాపణ కొరకు వారు ఎదురు చూడవలసిన వారై ఉన్నారు. దాన్ని కూడా మనము ఆలోచన చేద్దాం. అయితే జతలను మనము పరిశీలిస్తూ ఉన్నాం. మొదటి జత దోషము, పరిహారము. 2వ జత అతిక్రమము, క్షమాపణ. 3వ జత మనకు 19వ అధ్యాయం 19వ వచనంలో కనపడుతుంది, దోషములను అణచివేయటం. దోషములను అణచివేయటం. 4వ జత కనపడుతుంది, ఆ వెంటనే పాపములన్నిటినీ సముద్రపు అగాధములోని పడవేతు, అంటే పాపాన్ని పడవేయటం. ఇప్పుడు మనకు ఆ పదాలను మీరు ఆలోచిస్తే నౌన్, వర్బ్ కనపడతా ఉంది కదా. నామవాచకము, పాపము నామవాచకము, పడవేయటం క్రియ కదా. ఇక్కడ 4 పదాలు కనపడుతూ ఉన్నాయి. 4గిట్లో 3 పదాలు చాలా సర్వసాధారణమైన సింపుల్ యాక్షన్స్. దైనందిన జీవితంలో జరిగే సర్వసాధారణమైనటువంటి క్రియారూపకాలైతే 4వ క్రియ చాలా విభిన్నమైనది, రోషయుక్తమైనది, బలాన్నంతా క్రోడీకరించి చేసే ఒక క్రియకు సంబంధించినటువంటి క్రియ. ఆలోచన చేయండి. మొదటి 2టిని మనం కలుపుదాం. 18వ వచనములో ఉన్నటువంటి మొదటి 2టిని కలుపుదాం. ఏమున్నాయి అక్కడ? దోషము ఉంది, అతిక్రమము ఉంది. దోషము అనంటే వంకరతనం. దోషము అనంటే వంకరతనం. 2 అతిక్రమము. అతిక్రమము అంటే తెలిసి తెలిసి చేసే తప్పు. తెలిసి తెలిసి చేసే తప్పు. 2 రకాల తప్పులు మనకు అక్కడ కనపడుతుంది. ఈ 2టికి ఒకే పరిహారాన్ని మాట్లాడాలి. అక్కడ 2 రకాల పరిహారాలు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి పదానికి వాడుతూ ఉన్న మాట ఏంటి? పరిహారము. 2వ పదానికి వాడుతూ ఉన్న మాట క్షమాపణ. ఈ 2 పదాలు కూడా ప్రక్షాళనకు సంబంధించిన పదాలు, ప్రాయశ్చిత్తానికి సంబంధించిన పదాలు.
ఈ రెండిటిని, ఆ రెండు నామవాచకాలని, దోషాన్ని అతిక్రమాన్ని కలిపితే మీకు కనపడే పిక్చర్ ఏంటి అంటే పాపము భారము, పాపము బరువు. ఎందుకు పాపము భారము, ఎందుకు పాపము బరువు అంటే దేవాలయములో పాప ప్రాయశ్చిత్తము కొరకు గొర్రెపిల్లను తెచ్చినప్పుడు ఈ భారమంతటిని తీసి యాజకుడు ఏం చేస్తాడు? ఆ గొర్రెపిల్ల మీద మోపుతాడు. ఆ గొర్రెపిల్లను పరిహారమునకు అప్పగిస్తాడు. అంటే ఈ క్షమాపణ ఎలా దొరికింది? ఈ క్షమాపణ ఎలా దొరుకుతుంది? పరిహారము చెల్లించుట ద్వారా వచ్చే క్షమాపణ గురించి, దోషము యొక్క క్షమాపణ గురించి మాట్లాడు. రెండవది అతిక్రమము. అతిక్రమము దగ్గర ఏమంటూ ఉన్నాడు? క్షమించుట. పరిహారము క్షమించుట. ఈ క్షమించుట అనే పదము ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చినప్పుడు మరణదూత ఆ ప్రాంతమంతా సంచారము చేస్తూ ఏ ద్వారముల మీద అయితే ఆ రక్తము యొక్క గుర్తు కనపడిందో ఆ గుర్తు ఉన్న ద్వారమును ఏం చేసింది? ఏం చేసింది చెప్పరే? రక్తము ఉన్న ద్వారమును తట్టిందా? ఏం చేసింది? పదమేంటో చెప్పాలి. దాటి వెళ్ళింది. దాటి వెళ్ళింది లేదా పట్టించుకోకుండా వెళ్ళింది. కానీ ఐగుప్తీయుల గృహాలకు ఆ రక్త మరక లేకపోవటాన్ని బట్టి ఏం జరిగింది? ఆ మరణపు దూత ఆ గృహాలలో ప్రవేశించి మొదటి సంతానాన్ని మరణానికి అప్పగించి. ఇక్కడ చూడండి, క్షమాపణ భారాన్ని మోయటం, పరిహారము భారాన్ని మోపటం, క్షమాపణ దాటి వెళ్ళటం. దాటి వెళ్ళటం అంటే నీ జీవితములో ఉన్న వంకరతనాన్ని, నీ జీవితములో నీవు ఇష్టపూర్వకంగా పదే పదే చేసే తప్పులను ఆయన ఎలా క్షమిస్తూ ఉన్నాడు అంటే ప్రాయశ్చిత్తాన్ని జరిగించి మరి చెల్లిస్తావు. అంటే ఆయన దాటి వెళ్ళటం, ఒరకనే దాటి వెళ్ళలా. నువ్వు అర్హుడువు కాబట్టి దాటి వెళ్ళలా. నీ కొరకు వధించబడిన పశువు యొక్క రక్తము అక్కడ పూయబడింది కాబట్టి ఆ రక్తపు మరకను బట్టి ఆ మరణపు దూత దాటి వెళ్ళింది. నీకు క్షమాపణ ఎందుకు కలుగుతూ ఉంది అంటే ప్రాయశ్చిత్తము జరిగిందిగా. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే ఒక కార్యమును గురించి ప్రవక్త ప్రవచిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. పరిహారము ఉంది. నీ పాపమును ఆయన దాటి వెళతాడు. కారణము ఇదిగో, నీ పాపము ధర్మశాస్త్రయుక్తంగా ఆయన మీద మోపబడుతూ ఉంది. ఆ పాపమునకు చెల్లించవలసిన వెల్లంతటిని బలి పశువుగా, ఆయన ప్రాయశ్చిత్త బలి పశువుగా ఆయన చెల్లిస్తాడు. ఆయన చిందించిన రక్తము వలన నీ రక్షకుడు నిన్ను, నీ అపరాధములను దాటి నిన్ను దాటి వెళ్ళిపోతాడు, నిన్ను క్షమిస్తాడు. ఇంకా అక్కడ మాట్లాడుతూ ఉన్న మరి 2 పదాలను మీరు ఆలోచన చేస్తే ఏంటంట? మన దోషములను అణచివేయును. దోషములను అణిచివేయటం అంటే ఇది యుద్ధానికి సంబంధించినటువంటి సంగతి. యుద్ధ సమయములో అణచివేయటం అంటే దోషము, అగైన్ పైన ఆల్రెడీ ఉపయోగించిన పదమే వంకరతనం. వంకరతనం, దోషము అణిచివేయటం అంటే పాపము యొక్క శక్తిని దేవుడు బాగుగా ఎరిగి ఉన్నాడు. హీ నోస్ ద పవర్ ఆఫ్ సిన్. అందుకే మనము చాలా సార్లు ధ్యానించుకున్నాం రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము నా అంతరంగములో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. ఏం చేస్తూ ఉంది ఈ నియమము? నన్ను చెరపట్టి, ఒకవైపున నా అంతరంగము ధర్మశాస్త్రములకు లోబడవలనన్న ఇచ్చ నాకు కలిగిస్తూ ఉంటే, ఈ వేరొక నియమము నా శరీరములోని ప్రతి అవయవాన్ని లోబరుచుకొని చెరపట్టి నన్ను బానిసత్వానికి, పాపానికి తీసుకుని వెళుతూ ఉంది. అందుకే పౌలు భక్తుడు అన్నమాట, ఇచ్చయించిన మేలు చేయలేకపోతూ ఉన్నాను, చేయకూడదు అని తలచుతూ ఉన్న కీడునే చేస్తూ ఉన్నాను. అయ్యో, ఇంత దౌర్భాగ్యమునకు లోనై ఉన్న ఈ శరీరమును కాపాడగలిగిన వాడెవడు? That's the question that Paul
brings before the congregation. ఆ ప్రశ్నకు జవాబు 8వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ద రీజన్, ఆయన యుద్ధము చేశాడు. నిన్ను లోబరుచుకునే సామర్థ్యము కలిగి, నిన్ను బానిసగా మలచుకొని నీ తన స్వాధీనంలో, అందుకే 8వ అధ్యాయం యోహాను సువార్తలో మాట్లాడిన మాట, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. we are slave to sin and Satan. పాపమునకు, అపవాదికి బానిసలమై బ్రతుకుతూ ఉన్న మన జీవితంలో ఉన్న పాపము యొక్క భారము ఎంతో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ పాపమును ఆయన ఓడించాడు. ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. మరణపు తాళపు చెవులు కలిగిన వారి యొక్క అధికారాన్ని పూర్తిగా ఆయన మరణించి పాతి పెట్టబడి అధపాతాళానికి దిగిపోయి, ఆయన అధికారముతో మరణం యొక్క ముళ్ళును విరిచి ఆకాశమునకు ఎక్కిపోయిన వాడుగా మనకు కనపడుతున్నాడు. హి నోస్ ద పవర్ ఆఫ్ సిన్. కాబట్టి వార్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు, యుద్ధ భాషను ఉపయోగిస్తున్నాడు, అణచివేస్తూ ఉన్నాడు. అణచివేసి నీ పాపమును క్షమించే దేవుడు. ఆ తరువాత వారి పాపములన్నిటినీ, పాపము అనే మాటకు అర్థం ఏంటి అంటే గురి తప్పడం, మిస్సింగ్ ద మార్క్. గురి తప్పడం, లక్ష్యాన్ని ఛేదించకపోవడం, లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం. నిజమే, మన జీవితాలలో ఎప్పుడూ మనము నిర్దేశించుకున్న దైవిక లక్ష్యాన్ని, గోల్ని మనము సాధించలేని దుస్థితిలో నిలుస్తూ ఉన్నాము గనుక ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్న క్షమాపణ ఎటువంటిది అంటే, ఇది వయలెంట్ వర్బ్ ఇక్కడ వాడింది, చాలా శక్తిని ఉపయోగించినటువంటి వర్బ్. ఏమంటూ ఉన్నాడు చూడండి, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. వాస్తవంగా ఈ పడవేతువు అన్న ఈ పదం ఉంది కదా, ఇంగ్లీష్ లో కాస్టింగ్ అన్న మాట ఉపయోగిస్తాడు. అంటే చేపలు పట్టేవాడు గనక వలను వేయటానికి ఎంతగా తన శక్తిని ఉపయోగించి వలను వేస్తాడో అలాంటి ఒక పదం. అయితే ఇక్కడ వాడబడిన మరొక వివరణను మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే, సముద్రపు అగాధములో అంటే మొదటి శతాబ్దపు యూదులకు కానీ, యూదు సంస్కృతిలో కానీ ఈ అగాధము, సముద్రపు అగాధము అంటే చాలా లోతు, సముద్రము యొక్క లోతుల్లోకి దిగిపోవడంతో సమానం. రెండవది, అక్కడ గందరగోళము, ఆ లోతుల్లో నుంచి ఎవడు పైకి రాలేడు, అది వారి యొక్క భావన. అంటే ఎంత బలాన్ని ఆయన వినియోగిస్తూ ఉన్నాడు అనంటే, ఆ పాపాన్ని సముద్రపు అగాధములోనికి తన బలాన్ని, అధికారాన్ని ఉపయోగించి పంపిస్తా ఉన్నాడు. పూర్తిగా పాపం పైన ఆయన విజయం సాధించి నీ జీవితాన్ని స్వాతంత్రంలోనికి నడిపిస్తుంది. ఆ వాగ్దానాన్ని ఇక్కడ మీకా ప్రవక్త మాట్లాడతాం. ఒకటి, ఆయన దోషమును పరిహరించాడు. 2, అతిక్రమమును క్షమించాడు. 3, దోషములను అణచివేశాడు. 4, పాపములన్నిటినీ సముద్ర అగాధములలో పడవేశాడు అని ఈరోజు నీవు ధైర్యంగా చెప్పగలవు. కారణం క్రీస్తు యేసు శిలువ మరణాన్ని బట్టి. ఆ రోజు వారికి ఇది భవిష్యత్తులో నెరవేరబోయే ఒక ప్రవచనం. అందుకే ఇక్కడ వాడబడిన మాట, పరిహరించి క్షమించు దేవుడవై దోషములను అణచివేయును, నీవు అగాధములో పాపములన్నిటినీ పడవేతువు. భవిష్యత్తుకు సంబంధించిన మాటగా మనకిక్కడ కనపడతా ఉంది. కాబట్టి ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇలాగ క్షమించే దేవుడువైన నీతో సమానుడైన దేవుడున్నాడా? ఆ తర్వాత పదాన్ని మీరు చూడండి, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపపడడు.
ఆయన మరలా మన యందు జాలిపడు. చూడండి ఎలాంటి పదాలు ఉపయోగించాడో. ఒకటే పదం హీబ్రూ భాషలో వాడబడింది, హెసెద్ అనే మాట ఉపయోగించాడు. ఈ ఒక్క పదానికి ఏ భాషలో కూడా డైరెక్ట్ గా అర్థాన్ని ఇవ్వటానికి అర్థాలు లేవు. కనీసం 5-6 పదాలను ఒక్క చోట కలిపి నీవు మాట్లాడితే కానీ ఈ హెసెద్ అనే మాటకు పూర్తి భావాన్ని నీవు చేకూర్చలేదు. చూడండి ఎన్ని పదాలు ఇక్కడ ఎన్ని ఉపయోగించాడో చూడండి. క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా, కనికరము చూపుట, నిరంతరము కోపముంచడు, 19వ వచనంలో జాలిపడును, తర్వాత సత్యమును కనికరము నీవు అనుగ్రహింతువు. నమ్మకమైన ఆయన నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్న మాట, కనికరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్న మాట, జాలిని గురించి మాట్లాడుతూ ఉన్న మాట, ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్న మాట. ఆయన కనికరముతో నీ జీవితములో క్షమాపణను ఆయన అనుగ్రహించు దేవుడై. ఈ దేవుడు నీ జీవితములో ఉంటే ఏమి చేయగలడు అన్నది ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయగలడు? నీ జీవితంలో ఉన్న పాపాన్ని పూర్తిగా ఆయన తీసివేయగలడు. దాని కొరకు ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? వేచి ఉండాలి. ఈ విమోచన కొరకు వారు వేచి ఉండాలి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పదే పదే కనపడుతూ ఉన్న పాపపు విశృంఖలత్వాన్ని, పాపపు బానిసత్వాన్ని ఆయన చూసి చూడనట్లు ఊరుకోవట్ల. ఆయన దాని కొరకు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. ఆ ప్రాయశ్చిత్తాన్ని చెల్లించి నిన్ను దాటి వెళుతూ ఉన్నాడు. నీ జీవితంలో పాపాన్ని అణిచివేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో పాపాన్ని సముద్రపు అగాధములోనికి నెట్టివేస్తూ ఉన్నాడు. ఇది ఆయన చేసిన కార్యము. ఈ కార్యాన్ని నీ జీవితంలో నీవు పూర్తిగా అనుభవించే క్షణము కూడా ఉంది. ఇప్పుడు అక్కడక్కడ లేక మచ్చుకు నీవు అనుభవిస్తూ, ఒకసారి యేసు ప్రభువారిని మీ రక్షకుడిగా మీరు అంగీకరించిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని సంగతులలో మీరు పాపము విషయములో పోరాడి గెలిచిన వారుగా మీరు కనపడుతూ ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒకసారి వెనకకు తిరిగి మీరు ఆలోచించగలిగితే, మిమ్మల్ని నడిపించిన దేవుడు ఎంతగా పాపం విషయంలో, ఎన్నో సంగతుల విషయంలో అసహ్యాన్ని మీకు పుట్టించి వాటినన్నిటినీ దాటించి మిమ్మల్ని క్షమించాడు, పరిశుద్ధుల్ని చేశాడు అని ధైర్యంగా మీరు చెప్పగలరు. అయితే మీ విశ్వాసాన్ని, మీ జీవితంలో ప్రస్తుతము నిలిచి ఉన్న పాపాన్ని బట్టి చిన్న చూపు చూడద్దు. కారణం, ఇక్కడ చెప్పబడిన ఏ సంగతి కూడా ఎవరు నిర్వర్తించే సంగతులు కావు. స్వయాన దేవుడే కలుగ చేసుకొని చేసే పరిహారం, స్వయాన దేవుడే ఆయన చేసిన పరిహారమును బట్టి దాటిపోతాడు. స్వయాన దేవుడే నిన్ను అణచివేస్తూ ఉన్నటువంటి పాపాన్ని అణచివేస్తాడు. స్వయాన దేవుడే పూర్తి బలాన్ని నీ పైన నిరూపిస్తూ ఉన్నటువంటి పాపాన్ని సముద్రపు అగాధములోనికి ఆయన పంపించేస్తాడు. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఒకసారి నీ జీవితంలో వెనకకు తిరిగి నీవు చూస్తే నీవు చెప్పగలిగే సంగతి ఏంటి అంటే, ఇదిగో నా జీవితంలో దేవుడు కలుగ చేసుకుని ఫలానా సంగతిలో ఆయన పూర్తి స్వేచ్ఛను నాకు ఇచ్చాడు, ఇది నా వలన కలిగిన కార్యము కాదు. అదే స్థాయిలో ఇంకా నీ జీవితంలో ఆయన కలుగ చేసుకుంటున్నాడు. మార్పును ఎప్పటికప్పుడు ఆయన కలిగిస్తూ ఉన్నాడు. నీవు నేను చేయవలసింది ఒకటే, నీ మీద ఆధారపడు. డోంట్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, డోంట్ ట్రై టు అచీవ్, ట్రస్ట్ ద లార్డ్. విశ్వసించు. నీవు విశ్వసిస్తూ ఉన్నావు అనటానికి మొట్టమొదటి సంకేతం ఏంటి అంటే, నీ ప్రార్థనా జీవితం, నీ సంఘ జీవితం క్రమంగా ఉంది. రిమెంబర్ దిస్. నీవు విశ్వసిస్తూ ఉన్నావు అనటానికి ఒక గుడ్డి గుర్తు ఏంటి అంటే, నీ సంఘ జీవితము, నీ ప్రార్థనా జీవితము క్రమంగా ఉంటుంది. నా జీవితంలో విజయము కనపడినా కనపడకపోయినా,
నా జీవితంలో సంతోషము నిండినా నిండకపోయినా, నా జీవితంలో నేను కోరుకుంటున్న గొప్పతనము నా కళ్ళకు కనపడినా కనపడపోయినా, నేను మాత్రము దేవుని సన్నిధికి వెళతాను, నేను మాత్రము దేవునితో మాట్లాడతాను, నేను మాత్రము దేవుని సహవాసము నిలిచిఉంటాను. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ప్రామినెంట్ థింగ్ ఎవ్రీ బిలీవర్ షుడ్ డూ. ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి, టు సీ ద ఫుల్లెస్ట్ డెలివరెన్స్ ఆఫ్ ద లార్డ్. అయితే నీ జీవితంలో అటువైపుకు వెళ్లకుండా ఆపే సంగతులు కొన్ని ఉన్నాయి. ఈరోజు మన దగ్గరకు 2 ఉదంతాలు లేకుంటే 3 ఉదంతాలు మనకున్నటువంటి లేఖన భాగాలలో ఉన్నాయి. 1 సౌలు, 2 తప్పిపోయిన కుమారుడు, 3 అతని అన్న. ఈ 3 ఉదంతాలలో నుంచి ఏ రీతిగా మనము ఆయన యొక్క కనికరమును చూడకుండా మన కన్నులకు గుడ్డితనం కలుగుతుంది. ఆయన కనికరాన్ని సమీపించి ఆయన క్షమాపణను పొందుకోలేకుండా మన జీవితాలు ఎలాగా భగ్నమవుతాయో ఆలోచించటానికి ఒక ఉదాహరణలుగా ఈరోజు మన ముందున్నటువంటి లేఖనాలు మనకు కనపడతాయి. మీకు తెలిసిన సంగతులే కాబట్టి నేను త్వరితంగా మీ గమనానికి కొన్ని సంగతులు మాత్రం సూటిగా తీసుకురావటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆలోచన చేయండి. సౌలు యూదు మతస్థుడు, పితరుల సాంప్రదాయాలలో చాలా నమ్మకముగా నిలిచినటువంటి పరిసయ్యుడు, గమలీయేలు పండితుని పాదాల దగ్గర శాస్త్రోక్తంగా ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడు, నిష్ఠ కలిగినటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు. తన ఆసక్తి ఏ స్థాయిలో ఉంది అంటే దేవాలయమునకును దేవుని క్రతువులకును బహు సమీపంగా బ్రతికిన వాడు ఎవరు? సౌలు లేదా పౌలు. అయితే ఇప్పుడు దాకా మనము చెప్పుకున్నటువంటి దేవుడు ఏ దేవుడు? పాత నిబంధనలు బయలుపరిచినటువంటి దేవుడు, పాత నిబంధనలు తెలియపరచినటువంటి దేవుడు. ఏమని చెప్పుకుంటున్నాడు? దేవుడు ఇశ్రాయేలీయులను మొట్టమొదటిసారిగా వారిని దేశంగా మారుస్తూ వారి జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించి విమోచించినప్పుడు ఆయన వారికి నిర్గమకాండములో పరిచయం చేసుకున్నప్పుడు ఇదే మాటల ద్వారా ఆయన పరిచయం, ఆయన కనికరము కలిగిన దేవుడు. దట్స్ ది డెఫినేషన్ దట్ హీ గేవ్ టు దెం. అయితే కనికరము కలిగిన దేవుణ్ణి రోషంగా ఆచారాల ద్వారా, పితరుల పారంపర్యాచారాల ద్వారా ఆచరిస్తూ ఉన్నటువంటి పౌలు యేసుక్రీస్తునందు విశ్వసిస్తూ ఉన్న వారిని చంపటానికి బయలుదేరాడు. వాట్ సార్ట్ ఆఫ్ piety is that? ఏం భక్తనాలి దాన్ని? నువ్వు ఆరాధిస్తూ ఉన్న దేవుడు కనికరము కలిగిన దేవుడా? నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుడు సృష్టికర్తనా? ఈ సృష్టికర్త సృజించిన మరొక మనిషిని చంపటానికి కత్తెత్తే బ్రతుకునిదా? అంటే ఆయన ఆచరించిన ఆచరణలో ఉన్నటువంటి భక్తిలో ఉన్న దేవుడు ఏ దేవుడై ఉండాలి? అటువంటి మనిషిని సైతం దేవుని కనికరము వెంటాడింది. శత్రువుగా సంఘమును హింసిస్తూ ఉన్నటువంటి పౌలు వంటి శత్రువుని సహితము పరిశుద్ధాత్మ వెంబడించాడు. క్రీస్తు స్వరము సూటిగా పౌలును తాకింది. పౌలుతో అన్నమాట, పౌలా, నన్నెందుకు హింసిస్తూ, దయనెందుకు హింసిస్తూ ఉన్నావు? వినయ్ గారిని ఎందుకు హింసిస్తూ ఉన్నావు? కవితనెందుకు హింసిస్తూ ఉన్నావని అనలా. పౌలా, నన్నెందుకు హింసిస్తూ ఉన్నావు? హింసకుడు, దూషకుడు అయినటువంటి పౌలును దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు మార్చాడు. పౌలుకు ఉన్న అవసరత దేవుని కనికరం. పౌలు
దేవుని సంఘాన్ని హింసిస్తూ ఉన్నవాడిగా ఉన్నాడు. పౌలుకు ఉన్న అవసరత దేవుని కనికరం. హింసకుడు గనుక, క్రూరుడు గనుక దేవుడు తన కనికరాన్ని పౌలుకు దూరం చేయలా. అది దేవుని ప్రేమ. అంటే దేవుడు సమీపించలేని వ్యక్తి, దేవుని కనికరము చేరలేని స్థలము లేదు అని మీరు నేను గ్రహించాలి. పౌలునే ఆయన కనికరము సమీపించగలిగితే, మీకా గ్రంథములోని ఉన్నతమైన క్షమాపణను అనుగ్రహించిన కనికరము నీ జీవితంలో ఎంత దగ్గరగా ఉందో ఆలోచించటానికి ఈ రాత్రి నేను నిన్ను పురికొల్పుతా ఉన్నాను. పౌలు ఆ వెలుగును చూసి నేల మీద పడ్డాడు. కన్నులు చూపు పోయింది, చూడలేకపోతూ ఉన్నాడు. అయితే అతన్ని దమస్కులోనికి తిన్నది స్ట్రీట్ అనే ఆ స్ట్రీట్ లోనికి తీసుకుని వెళ్ళారు. మనకు తెలుసు, అననీయ వస్తాడు. అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? కన్నులకున్న పొరలు రాలగా పౌలు చూపును పొందుకోవటమే కాదు, బాప్తీసం పొందడమే కాదు, ఆయన కొరకు సాక్షిగా మారటాన్ని మనము చూస్తాం. చూడండి, ప్రభువారు అననీయాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 13 వచనం, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందుతున్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువారు అన్న మాట ఎవరైనా చదువుతారా? అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను ఇతనికి చూపుదును అని అతనితో చెప్పాను. శ్రమపరిచిన వాడు శ్రమను పొందాడు, హింసించేవాడు హింసింపబడ్డాడు, దూషించిన వాడు దూషింపబడ్డాడు, మరణమును కనులారా చూచినవాడు తన కళ్ళు మూసుకొని మరణానికి తనను తాను అప్పగించు. దేవుని కనికరము ఒక వ్యక్తి జీవితాన్ని స్పృశించినప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని రహస్యంగా స్పృశించదు. రహస్యంగా ఆ వ్యక్తిని తాకినప్పటికీ అది బహిరంగంగా బహిర్గతమవుతుంది. ఎంత బహిరంగంగా ఆయన కనికరము బహిర్గతమవుతుంది అంటే, పౌలు జీవితములో ఎంత బహిర్గతమైందో ఆయన కనికరము అంత బహిర్గతం. ఆయన కనికరాన్ని పొందుకున్నాడు. ఆ కనికరము రహస్యముగా ఆయనలో మిగిలిపోలా. ఏ కనికరాన్ని పొందుకొని క్షమించబడ్డాడు, ఏ కనికరము ద్వారా ఆయన క్షమాపణను బలపరచబడ్డాడు, ఆ ప్రభువుని సమీపించాడు. అదే ప్రభువుకు సాక్షిగా నిలబడ్డమే కాదు, ఇదే కనికరాన్ని అనేకులకు అందించుకుంటూ వెళ్ళాడు. ఈ కనికరము ఏ స్థాయికి అతనిని రూపాంతరపరిచింది అంటే, ఒకప్పుడు పితృపారంపర్యాచార్యాల ద్వారా మనుషుల్ని చంపటానికి పూనుకున్నటువంటి పౌలు క్రీస్తు కనికరము చేత క్షమాపణ చేత పట్టబడిన తరువాత, ప్రియ దేవుని సంగమా, మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, మీకు నేను రుణస్తుణ్ణి అన్నాడు. మీకు నేను రుణస్తుణ్ణి, అవసరమైతే మీ కొరకు నా ప్రాణం పెడతాను. దట్స్ ద వాయిస్ దట్ దిస్ మ్యాన్ లెట్ అవుట్. ఆలోచన చేయండి. 2వ ఉదంతము మనము ఆలోచించగలిగితే 15వ అధ్యాయములో ఒక మాట మీరు ఇక్కడ గమనించాలి. ఏంటి మీరు గమనించాల్సింది? అసలు 15వ అధ్యాయ సంగతులే లూకాసు వార్తలో ఎందుకు ప్రభువారు మాట్లాడారు అంటే, పరిసయ్యులను శాస్త్రులను ఒక సంగతి చూసి చాలా నొచ్చుకుంటున్నారంట. ఏంటి వారికి అంత నొప్పి కలగటానికి కారణం? ఆయన సుంకరులతోనూ పాపులతోనూ చూడలేకపోతున్నారు. సుంకరులు పాపులు వారి దృష్టిలో అసహ్యులు. అయితే వారితో కూర్చుని వారికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. వారికి దేవుని కనికరాన్ని ఆయన అందిస్తూ ఉంటే దాన్ని
తాళలేని స్థితిలో పరిసయ్యులు శాస్త్రులు కనపడు. కాబట్టి ప్రభువారు ఈ ఉపమానాలు ఆయన చెప్పాడు. అందులో మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్న ఉపమానము తప్పిపోయిన కుమారుని ఉపమానం. ఈ కుమారుడు తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు? తండ్రి ఆస్తి పంచివ్వకుండానే తండ్రి దగ్గరకు వచ్చి ఆస్తి నాకు కావాలి అని. యూదుల సాంప్రదాయం, తండ్రి చనిపోయే ముందు ఆస్తి పంచుతాడు. అలా కాకుండా బిడ్డ వెళ్ళి ఆ ఆస్తిని అడగటం ఆ సమాజంలో దేనితో సమానం అంటే తండ్రిని చంపడంతో సమానం, తండ్రి చచ్చాడు అనడంతో సమానం. ఇది తండ్రికి బహు అవమానకరమైన సంగతి. అయినా ఆ అవమానాన్ని ఓర్చుకుంటూ తండ్రి ఆస్తిని పంచాడు, తన ద్రవ్యాన్ని తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు. సమస్తాన్ని వ్యర్థపరుచుకుని పందుల పొట్టు తింటూ ఉన్నప్పుడు బుద్ధి కలిగింది. బుద్ధి కలిగి అనుకుంటూ ఉన్నటువంటి మాట, ఇప్పుడు నా తండ్రి ఇంటికైనా వెళతాను, కనీసం నా తండ్రి ఇంటికి నేను వెళ్ళగలిగితే అక్కడ పని వాళ్ళకైనా సరే మంచి ఆదరణ ఉన్నది, నేను అక్కడికైనా వెళతాను. నేను నా తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను అని మనస్సుకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. సౌలు దగ్గరికి హింసకుడైన, దూషకుడైన, శత్రువైన సౌలును వెతుక్కుంటూ క్రీస్తు వచ్చాడు. పరిశుద్ధాత్మ సందర్శించింది. ఇంకా కుమారుడు దూరంగా ఉండగానే, బహుదూరంగా ఉండగానే తండ్రి చూశాడు. పరుగు పరుగున వెళ్ళి ఆ కుమారుని మీద పడి ముద్దు పెట్టుకొని ఆ కుమారుణ్ణి సాదరంగా, తండ్రి దగ్గరికి ఇంకా కుమారుడు రాలా. తండ్రితో కుమారుడు చెప్పదలిచిన పశ్చాత్తాప మాటలు, అయ్యా నీకు నువ్వు పరలోకానికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను, నీ ఇంట్లో పనివాడిగా ఉండటానికైనా నేను అర్హుడిని కాను, నాకు కనీసం నీ ఇంట్లో పనివాడిగా ఉండే అవకాశం నువ్వు అని అడుగుదామని తాను తన తండ్రి ఇంటికి పరుగు పరుగున అంతరంగములో పరుగులు పెడతా దిగులుగా వెళతా ఉన్నాడు. ఆల్రెడీ చంపిన కుమారుడు, అవమానాన్ని తెచ్చిన కుమారుడు, ఆ కుమారుని క్షమించడం మొదటి అవమానం కంటే మరింత పెద్ద అవమానము, రెండవ అవమానం. అయినప్పటికీ ఆ తండ్రి పరుగు పరుగున కుమారుడి దగ్గరకు వెళ్ళి క్షమించుటయే కాక, అతను మాటలు ఇంకా పూర్తి చేయకమునుపే ఇంటిలోనికి తీసుకుని వచ్చి కుమారత్వాన్ని పూర్తిగా రెస్టోర్ చేసి, తన పాడైపోయిన స్థితిని, నలిగిపోయిన స్థితిని బాగు చేసి కుమారుడిగా పూర్తి అధికారాన్నిచ్చి విందు చేస్తా ఉన్నాడు. తప్పిపోయిన వాడిని బాగు చేసిన తండ్రి, క్షమించిన తండ్రి కనపడతా ఉన్నాడు. అయితే పెద్ద కుమారుడు అప్పటిదాకా తండ్రితోనే ఉన్నాడు, తండ్రి ఇంటిలోనే ఉన్నాడు. కానీ తండ్రికి ఏది ఆనందమైందో అది కుమారుడికి ఆనందం కాలా. కాబట్టి ఈ కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు, తన తమ్ముడు వచ్చాడని తెలిసినప్పుడు సంతోషం కలగల. తన ఇంటిలో కలుగుతూ ఉన్న ఆనందం అంతా బయట నిలబడి వింటూ ఉన్నాడు. దుఃఖం కలుగుతా ఉంది. తన తండ్రి ఇంటిలో ఆనందము కుమారుడికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. అంటే తండ్రితో కలిసి ఉన్నాడు, కానీ తండ్రి ఆనందములో ఎప్పుడు పాలు పంపులు పొందల. తండ్రితో కలిసి ఉన్నాడు, తండ్రి లక్షణాలు తనకు అర్థం కాల. తండ్రి యొక్క సహవాసములో లేనివాడుగా ఇంటి బయటకు వెళ్ళిపోయి పాపి అయిన కుమారుడు ఒకడైతే, ఇంటిలో ఉండి తండ్రితో సమీపంగా బ్రతకలేని పాపములో ఉన్న కుమారుడు మరొకడు. అయితే ఈ కుమారుడి కొరకు కూడా తండ్రి తిరిగి మరలా ఇంటి నుండి బయటికి వస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు ఏం మాట్లాడాడు, ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదా, తండ్రితో కలిసి ఆనందములో పాలు పంపులు పంచుకున్నాడా నాకు తెలియదు, అక్కడ వ్రాయబడలేదు. కానీ అతనికి ఏమైంది అన్న సంగతి నేను చెప్పను. కానీ నేను మీతో మాట్లాడే మాట, ఈ కుమారుడు కూడా తన తండ్రి అనుగ్రహిస్తూ ఉన్న కనికరాన్ని ఇతరులకు అందించటానికి ఇష్టపడని వాడుగా ఉన్నాడు.
దేవుని కనికరము ప్రజల జీవితాలలోనికి వెళుతుంటే క్రీస్తును అనుసరిస్తూ ఉన్న వారిని చంపటానికి పరుగులు పెడుతూ ఉన్నవాడు సౌలు. తండ్రి కనికరాన్ని ప్రేమను అర్థం చేసుకొనక తండ్రికి ద్రోహం చేసి పాపి అయినటువంటి కుమారుడు. ఈ రాత్రి నేను నీ ముందుకు తీసుకుని వచ్చే ప్రశ్న ఏంటి అంటే, మీకా గ్రంథములో కనికరముతో క్షమిస్తూ ఉన్న దేవుడు మనకు కనపడు. ఈరోజు ఒకవేళ నీ జీవితములో దేవుని కనికరాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నావా లేదా? ఇతరుల జీవితములో జరిగే మంచిని చూసి దుఃఖపడే ఆ ఆనందాన్ని నీవు అనుభవించలేని స్థితిలో ఒకవేళ ఏమైనా ఉన్నావేమో పరిశీలన చేసు. త్రిత్వ కాలము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. త్రిత్వ కాలమునకు మీరు ప్రవేశించిన రీతిని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆగమన కాలం అడ్వెంట్, యేసుక్రీస్తు రాకడ సంభవించింది. ప్రత్యక్షత కాలం ఎఫానియా, ఆయన అన్యులకు ప్రత్యక్షపరచబడ్డాడు. లెంట్ కాలం మన పాపముల నిమిత్తమై ఆయన విమోచకుడుగా శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. శుభ శుక్రవారం మన పాపములకు ప్రాయశ్చిత్తముగా అప్పగించబడిన గొర్రెపిల్ల. ఈస్టర్ పర్వదినం పునరుత్థానుడైనటువంటి క్రీస్తు. ఆ పునరుత్థానపు శక్తి ఏ రీతిగా మన జీవితాలలో అనుగ్రహించబడిందో సుమారు 5 వారాలు మనం ధ్యానం చేశాం. ఆరోహణుడైనటువంటి క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున చేరి తన సార్వభౌమత్వం జీవితంలో కనపరుస్తూ ఇంకా నీకు తన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నవాడుగా కనపడుతూ ఉన్నాడు. పెంతెకోస్తు పర్వదినం పరిశుద్ధాత్మను నీకు సంచకరువుగా పంపించాడు. ఇక ఆయన త్రిత్వ కాలములో ఇదిగో ప్రశ్నిస్తావు. క్రీస్తు నీ జీవితంలోనికి వచ్చాడు, నీ కొరకు శ్రమ పడ్డాడు, పునరుత్థానుడయ్యాడు, పునరుత్థాన బలాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఇక నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాట్ హ్యావ్ యు డన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్? త్రిత్వ కాలము ఎందుకు ఆకుపచ్చని అలంకరణ మనకు సంఘములో కనపడుతుంది అంటే, సంఘములోని విశ్వాసిగా నీ జీవితములో ఫలము కనపడాలి, ఎదుగుదల కనపడాలి, నూతనత్వము కనపడాలి, ఫలింపు కనపడాలి. కాబట్టి త్రిత్వ ఆదివారమున నీకు నాకు కలిగినటువంటి ప్రశ్న, వాట్ హ్యావ్ యు డన్ విత్ యువర్ లైఫ్? వాట్ ఆర్ యు డూయింగ్ విత్ ద సాల్వేషన్ దట్ ఈస్ గ్రాంటెడ్ టు యు? నీకు అనుగ్రహించబడిన రక్షణను నీవేం చేస్తూ ఉన్నావు? ఈ రక్షణ ఫలింపులోనికి రాకుండా ఆటంకపరిచే పరిస్థితులను మనము పరిశీలన చేస్తున్నాం. త్రిత్వము తర్వాతి మొదటి ఆదివారం ఏ అహంకారము నిన్ను ఆపుతుందో పరిశీలన చేసుకో. నీ డబ్బా, నీ జ్ఞానమా, నీ బలమా, దేన్ని బట్టి నీవు అహంకరిస్తూ గీకరిస్తూ ఉన్నావు? పైకి సౌమ్యుడిగా కనపడుతూనే నీ అంతరంగములో దేన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నావు? కనపడ్డాడు ధనవంతుడు, తనకు కలిగిన ఆ పట్టనంతటిని కూర్చుకొని అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తిను తాగుము. తన ప్రాణము దేవుడిచ్చిందని మర్చిపోయాడు. నీవు నేను కూడా నీకు నాకు ఉన్న అనేక సంగతులను బట్టి అహంకరిస్తూ, మౌనంగా అహంకరిస్తూ పైకి భక్తి కలిగిన వారి వలె నటిస్తూ ఉన్నామే. తర్వాత 2వ ఆదివారం కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ గురించి మనం అధ్యయనం చేశాం. తండ్రి కంటే, తల్లి కంటే, నీ ప్రాణము కంటే దేవుని తప్ప మరెవరిని నీవు ప్రేమించరాదు. అందరికంటే అత్యధికంగా నీవు ఆధారపడవలసింది ఆయన మీద. ఆయన మీద ఆధారపడి వాడే నిజమైన శిష్యుడు. ఆయన మీద ఆధారపడకుండా నిన్ను ఆపుతూ ఉన్నదేది, ఫలింపులోనికి రానివ్వకుండా నిన్ను అడ్డగిస్తూ ఉంది ఏదో పరిశీలన చేసుకోమని పోయిన ఆదివారం మనం పరిశీలన చేసుకో. ఈరోజు క్షమించిన ఆ దేవుని కనికరాన్ని అనుభవిస్తూ, ఆ కనికరానికి ఏ ఆచారాలు ఆటంకంగా నిలిచి ఇతరుల జీవితంలో ఆ ప్రేమను పంచకుండా ఆపలేకపోతున్నాయో, సౌలు వంటి జీవితము ఒకవేళ నీకు ఉన్నదేమో పరిశీలన చేసుకో.
తండ్రి ఇంటి నుంచి వేరైపోయే, తండ్రి కనికరాన్ని ధృవీకరించే దుర్బలత్వము నీలో ఏమైనా ప్రవేశించిందేమో పరిశీలన చేసి, తండ్రితో ఉంటున్నాను అని భ్రమపడుతుంది తండ్రి కనికరాన్ని జీవితంలో కలిగి ఉండకుండా ఒకవేళ నీలో ఏమైనా భ్రష్టత్వము ప్రవేశించిందేమో ఈ రాత్రి పరిశీలన చేసుకో. అయితే మీకు నాకు ఉన్నటువంటి గొప్ప ఆదరణ ఏంటి అంటే, దోషములను ఆయన పరిహరించాడు, అతిక్రమములను ఆయన క్షమించాడు, దోషములను ఆయన అణిచివేశాడు, పాపములను ఆయన సముద్రపు అగాధములోనికి పడవేశాడు. నీ పాపము యొక్క భారం ఎంతో ఆయనకు తెలుసు, ఆయన వ్యక్తిగతంగా అనుభవించాడు. కాబట్టి గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి, హీ నోస్ ఫర్ ష్యూర్ ద డెప్త్ ఆఫ్ సిన్, యు అండ్ ఐ డోంట్ నో. నీకు నాకు పాపము యొక్క లోతెంతో, భారమెంతో, బలమెంతో తెలియదు, బట్ హీ నోస్ ఇట్ ఫర్ ష్యూర్. కాబట్టి ఆయన చేసిన ప్రార్థనలో ఉన్న అర్థం ఏంటి అంటే, పాపము దేవుని నుంచి మనిషిని విడదీస్తుంది, అదే పాపము తండ్రికి తనకు ఉన్న ఆ సంబంధాన్ని వేరు చేస్తుంది. కనుకనే 4వ మాట, తండ్రి నన్నెందుకు చేయి విడిచితివి. ఆ పాపము నుంచి నేను పూర్తిగా విడిపించబడాలి. కనుకనే పరిహారమును ఆయన చెల్లించాడు, క్షమాపణను ఆయన అందించాడు, అణిచివేశాడు, సముద్రములో పడవేశాడు. దేవుడిచ్చిన కనికరాన్ని పొందుకొని ఎన్నో సంగతులలో పాపాన్ని జయించావు కదా. ఓపికగా ఈ రాత్రి మరొకసారి ప్రభు పాదాలను చేరు, చేతులు చాచు, కన్నీటితో ఆయన గాయాలను పట్టుకుందాం. ఒకసారి మరలా ప్రభు యథార్థంగా, ప్రభువా నీ కనికరాన్ని నాకు అనుగ్రహించు, పూర్తిగా నా జీవితంలో పాపాన్ని నీవు మాత్రమే తీసివేయగలవు. పౌలును సమీపించిన క్షమాపణ కనికరం, తప్పిపోయిన కుమారుడిని క్షమించిన క్షమాపణ కనికరం. ఒకవేళ ఆ పెద్ద కుమారుడు కూడా ఆ కనికరాన్ని పొందుకొని ఉంటే, ఆయనకు లభించిన ఆ కనికరం నాకు కూడా అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆయన పూర్తిగా పాపము నుంచి స్వతంత్రుణ్ణి చేసి ఫలింపులోనికి తీసుకొని వస్తాడు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకందరికీ మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్.